నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుందనే ఒక పాత సామెత ఇప్పుడు పనికిరాదా? మిత భాషలు, విషయం ఉన్నవాళ్లు, సమాజ హితం కోరి మాట్లాడే వాళ్లకు ఇప్పుడు గిరాకీ తగ్గిపోయిందా? అవాకులు చవాకులు పేలేవాళ్లు, బూతులు మాట్లాడేవాళ్లు, బాధ్యతారహితంగా వాగేవాళ్లు ఇప్పటి జమానాలో హీరోలుగా మారిపోతున్నారా? వాళ్లకే మీడియా పెద్దపీటలేస్తోందా? వాళ్లే తరచూ టీవీల్లో కనపడుతున్నారా? వాళ్ళనే జనం గుర్తిస్తున్నారా? వీలైతే వాళ్లకే ఓట్లేసి నాయకులుగా ముద్రలేసి పారేస్తున్నారా? ఇవాళ దినపత్రికలో సిఎన్ఎన్ ఐబిఎన్ అధినేత రాజ్దీప్ సర్దేశాయ్ ఇదే కోణం నుంచి ఒక వ్యాసం రాసుకున్నారు. ఆయన తనకెదురైన అనుభవాల్ని ఉటంకిస్తూ టీవీ స్టూడియోల్లో చర్చల పేరుతో యుద్ధ వాతావరణాన్ని సృష్టిస్తూ పెద్ద నోళ్లున్న వాళ్లకు పెద్దపీటలేస్తున్న వైనాల్ని ప్రస్తావించుకున్నాడు ఆయన. నిజానికి ఇందులో తన ఛానల్ గురించి, ఆ ఛానల్లో సంచలనాలు పుట్టించిన వ్యవహారాల గురించి కూడా ఆయన నిష్పక్షపాతంగా ప్రస్తావించి ఉంటే సదరు వ్యాసానికి కాస్తైనా బరువు పెరిగుండేదేమో. ఫక్తు రేటింగుల కోసం తాపత్రయపడిపోయే పోటీ ప్రపంచంలో ఒక టీవీ ఛానల్ సంచలనాల కోసం పాకులాడకుండా నిలదొక్కుకోవడం ఎంత కష్టమైన పనో రాజ్దీప్ కు ప్రత్యేకంగా ఎవరూ చెప్పక్కర్లేదేమో. ఆ విషయాన్ని అక్కడితో ఆపేసి మన పెద్దనోళ్లున్న వాళ్లంతా ఎటువంటి బాధ్యతారహితమైన పనులకు పాల్పడుతున్నారో, వాళ్ళ ప్రసంగాలు, మాటల పర్యవసానాలు ఎటువంటి పరిస్థితులకు తావిస్తున్నాయో చెప్పుకోలేకపోతే ఈ జర్నలిస్ట్ డైరీ పేజీలకు పైసా విలువ కూడా ఉండదేమో. ఇంతింత నోళ్లేసుకుని టీవీ గొట్టాల ముందు, స్టూడియోల్లోనూ ఈ అరాచక చక్రవర్తులు ప్రవర్తిస్తున్న తీరు ఇవాళ ఆందోళనకరంగా మారిపోయింది. కాస్తో కోస్తో చదువుండి కూడా చుట్టూ ఉన్న పరిస్థితుల్ని ఆకళింపు చేసుకోగలిగిన వాళ్లు కూడా ఇటువంటి వ్యక్తులు చేస్తున్న భావ వ్యక్తీకరణ పట్ల అభిమానాన్ని పెంచుకోవడం ఆశ్చర్యం అనిపిస్తుంది. అద్భుతమైన పదాల పొందికతో కేవలం అర నిమిషం సమయంలో అవతలి వాళ్ల గుండెల్ని హత్తుకోగలిగే భావ ప్రకటన సామర్థ్యం ఉన్న వాళ్లకు ఇవాల్టి న్యూస్ ఛానళ్లు దాసోహం అంటాయి. వాళ్లు తమ ముఖాల్లో కూడా వాళ్ళ భావాల్ని చూపించగలిగితే ఇంకా సూపర్. వాళ్ళు మాట్లాడే మాటలతో పాటు ఆగ్రహావేశాల్ని వ్యక్తం చేసి అవతలి వాళ్లను రెచ్చగొట్టగలిగితే అది ఇంకా బేష్. ఇవి ఇవాల్టి నాయకుడికి ఒక ప్రామాణికంగా మారిపోయిన కొలమానాలు. గతంలోనూ ఇప్పుడు మాధ్యమం ఒక్కటే. గతంలో ఒక వార్త ప్రసారమైతే అటువంటి వార్తకు పూర్వాపరాల ప్రస్తావనలతో పాటు పర్యవసానాల ప్రస్తావన కూడా ఉండేది. ఇప్పుడు అది మచ్చుకైనా కనిపించదు. రాజ్దీప్ అన్నట్లే మీడియా అప్పుడు ఇప్పుడు ఒకటే. మారిందల్లా అవి ఇచ్చే సందేశాలే. ఇటువంటి మీడియా కిటికీల్లో నుంచి ఈ బాధ్యతారహిత్యమైన ప్రకటనలు, ప్రసంగాలు చేసే వ్యక్తుల పోకడల్ని ప్రజలు ఎలా స్వీకరిస్తారనే విషయంలో ఇప్పుడు ఆలోచనలు అత్యవసరం. రెచ్చగొట్టే ప్రసంగాలను చేసిన వాళ్ల విషయంలో చట్టం తన పని తాను చేసుకుపోతున్న దాఖలాలు లేనే లేవు. ఒక అసదుద్దీన్ విషయంలోనే తీసుకుంటే మత విద్వేషాల్ని రెచ్చగొట్టాడన్న కేసులో ఈ ప్రభుత్వం, పోలీసులు ఎన్నెన్ని తర్జన భర్జనల తర్వాత చర్యలకు ఉపక్రమించారో వేరే చెప్పాల్సిన అవసరమే లేదు. అటువంటి వ్యక్తుల మీద చర్యలు తీసుకుంటే ఆయా వర్గాల్ని మరింత రెచ్చగొట్టే పరిస్థితి దాపురిస్తుందేమోనన్న భయం వాళ్లది. అంతేకాదు, ఓటు బ్యాంకు రాజకీయాలే ప్రాతిపదికగా బతికేస్తున్న మన పార్టీలు అధికారంలో ఉన్నా లేకపోయినా వాటి ప్రవర్తన శైలిని మార్చుకోలేకుండా పోతున్నాయి. సరే, మతోన్మాదంతో పాటు రెండు ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టే విధంగా ప్రసంగాలు చేసిన వాళ్లకు సైతం అమలు చేయాల్సిన ఐపీసీ 153A సెక్షన్ని ఎందుకు అమలు చేయడం లేదు? ఒకవేళ చేస్తే ఎవరి మీద చేశారో, ఎప్పుడు చేశారో లెక్కలు తీయాల్సిన వాళ్లు కలుగుల్లోకి దూరిపోతారు. ఈ ప్రశ్నలకు వాళ్ల దగ్గర జవాబులు లేక కాదు, అటువంటి జవాబులు వాళ్లకి ఇవ్వడం ఇష్టం లేకే ఈ దాటవేతలు, దాగుడు మూతలు. అసహనాల్ని వ్యక్తం చేసేవాళ్లు, ప్రహసనాల్ని సృష్టించే వాళ్లే వార్తల్లో కనిపిస్తున్న ఈ రోజుల్లో సహజంగానే జనాల్లో వాళ్ల పట్ల ఆసక్తి పెరిగిపోతోంది. మళ్లీ అటువంటి సంచలనాత్మక ప్రకటనలు, ప్రసంగాలు చేయాలంటూ ఈ నాయకుల్ని వాళ్లే ఉత్సాహపరుస్తారు. మీడియా సైతం వాటిని పదే కవర్ చేసి అదే పనిగా చూపిస్తోంది. వెరసి ఈ సమాజం మొత్తం సంచలనాల కోసం వెంపర్లాడే ఒకానొక నిరర్థకరమైన వాతావరణంలోకి నెట్టివేయబడుతోంది. మొన్న ఈ మధ్య
తెలంగాణ సమరదీక్ష పేరుతో జరిగిన కార్యక్రమంలో కేసీఆర్ ప్రసంగిస్తూ ఆయన వాడిన పదాలు తిట్లు వివాదాస్పదమయ్యాయి. పత్రికల్లో వాటిని ప్రచురించారు కూడా. అదే తెలంగాణ ప్రాంతానికే చెందిన ఒక అధికార పార్టీ ప్రతినిధి ఆయన మీద పోలీస్ స్టేషన్లో కేసు కూడా వేసినట్లు గుర్తు. కేసీఆర్ నోరు పారేసుకోవడం కొత్తేవి కాదు. కానీ అదే కేసీఆర్ని ఇప్పుడు ఇంకా కొంతమంది నాయకులు ఆదర్శంగా తీసుకోవడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? సిపిఐ నాయకులు నారాయణ కూడా ఈ మధ్యకాలంలో తన నోటిని అదుపులో ఉంచుకోలేకపోతున్నారన్న విమర్శలు వినపడుతున్నాయి. గతంలో ఆయా వర్గాల ప్రజల దగ్గరకు వెళ్ళినప్పుడు ఆయా వస్త్రాలంకరణతో, వృత్తిపరమైన హావభావాలతో వాళ్లకు దగ్గర కావాలనుకునే నాయకులు కనిపించేవారు. ఇప్పుడు వాళ్లే మరింత ముందుకెళ్లి తమ ప్రత్యర్థుల్ని ఎదిరించడానికి వాడే మాటలు, ప్రయోగించే పదాలు ఆశ్చర్యంతో పాటు అసహ్యాన్ని కూడా పుట్టించేస్తున్నాయి. ఇక్కడ ఏ నాయకుడు ఒక ప్రతి నాయకుడిగా బాధ్యతారాహిత్యంగా మాట్లాడాడో లేక ప్రవర్తించాడో అన్న వ్యవహారాలనే కాదు, అటువంటి వ్యక్తులకు ఒక ప్లాట్ఫారాన్ని ఇచ్చి అత్యంత విలువైన ప్రైమ్ టైంలో గంటలు కేటాయించి ప్రోత్సహిస్తున్న దౌర్భాగ్యకరమైన పరిస్థితిని సృష్టిస్తున్న మీడియాను సైతం తప్పుబట్టి తీరాల్సిందే. ఇవాళ మన రాష్ట్రం ఎంత వేగంగా వెనక్కి వెళ్ళిపోతోందో, వ్యవసాయం, విద్య, వైద్యం, పారిశ్రామిక అభివృద్ధి, నీటిపారుదల, ఇలా ఏ రంగానికి ఆ రంగం భ్రష్టు పట్టిపోతుంటే కొంచెంలో కొంచెమైనా తమ సొంత ఎజెండాలను పక్కన పెట్టి ప్రజల అత్యవసరాల గురించి, ఈ రాష్ట్రానికి సాధించుకోవాల్సిన కనీస ప్రయోజనాల గురించి అందరూ ఉమ్మడిగా ఆలోచించగలిగితే ఎంత బాగుంటుందనే ఒక ఆలోచనే కనీసం రోజుకొక్కసారైనా చేయగలిగితే చాలు. అటువంటి అవసరాన్ని మీడియా కూడా చేయగలిగితే ఇక్కడే పడున్న గొంగళిని ఇంకొంచెం ముందుకైనా జరపొచ్చేమో. అందుకే ఈ పెద్ద నోళ్లకు తాళం పెట్టి పిల్లిమేళ్ళలో గంట కట్టే ప్రయత్నం చేయాలని ఒక చిన్న మనవి. లెట్స్ బెల్ ది క్యాట్.